ఇప్పుడు మనం భూమి మీద నివసిస్తున్నాము. భూమిని ఒక లోకం అంటాము. ఇలా పురాణాల ప్రకారం చూసుకుంటే మొత్తం 14 లోకాలు ఉన్నాయి. భూమితో కలిపి పైన ఉండే 7 లోకాలను ఊర్ధ్వలోకాలు అంటారు. కింద ఉండే 7 లోకాలను అధోలోకాలు అంటారు. ఈ 14 లోకాల్లో ఎవరెవరు నివసిస్తున్నారు, ఎవరు వీటిని నిర్మించారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణం మనకి ఈ లోకాల గురించి వివరిస్తుంది. మొట్టమొదటిది భూలోకం. ఇక్కడ అనేక రకాల జంతువులు, పశువులు, మనుషులు, అనేక రకాలైన జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. రెండవది భువర్లోకం. ఇక్కడ సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర సదుపాయాలైన గ్రహరాశులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర కింపురుషులు, విద్యాధరులు నివసిస్తూ ఉంటారు. మూడవది సువర్లోకం. దీన్నే స్వర్గం అని కూడా పిలుస్తారు. దేవతల రాజైన ఇంద్రుడు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు, అప్సరసలు కూడా ఉంటారు. మహర్షులు, గంధర్వులు కూడా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రజలు భోగాలని అనుభవిస్తారు. వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవు. వాళ్ళు ఎప్పుడు యవ్వనంతోనే ఉంటారు. నాలుగవది మహర్లోకం. ఇక్కడ దేవతలు తపస్సు చేస్తూ ఉంటారు. ఎలా స్వర్గంలోని దేవతలు దివ్య సుఖాలని అనుభవిస్తారో అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా వాళ్ళు పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. ఐదవది జనోలోకం. దీన్నే కొందరు సత్యలోకం అని కూడా పిలుస్తారు. ఏ స్త్రీ అయితే భర్త మరణాంతరం సగమనం చేస్తుందో ఆమె పతివ్రత శీల ప్రభావంతో ఆమె తన పతి ఇద్దరూ కలిసి ఈ జనోలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఇంకా ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తూ ఉంటారు. ఆరవది తపోలోకం. ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు అన్ని వీరి ఆధీనంలోనే ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం అన్ని ఇక్కడే ఉన్నాయి. ఈ లోకం ఎప్పుడు సర్వ సుగంధ ద్రవ్య సువాసనలతో శాంతియుతంగా సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు ఏ దేవతామూర్తుల్ని ఉపాసిస్తారో ఆ రూపాలతోనే అక్కడ తపం ఆచరిస్తూ ఉంటారు. ఈ రీతిగా వారు కల్పాంత కాలం అక్కడే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరలా పవిత్ర తపాలు ఆచరించి ఇలా చేసుకుంటూ జన్మరాహిత్యం పొందుతారు. ఏడవది సత్యలోకం. ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు ఉంటాడు. బ్రహ్మ అనే ఒక అధికారిక పురుషుడు ఉంటాడు. బ్రహ్మ పదవిని కల్పాంతరం ఒక్కొక్కరు పొంది ఆయువు తీరినంత వెంటనే బ్రహ్మంలో లయమవుతారు. భూలోకానికి కింద ఉండే 7 లోకాలను అధోలోకాలని, పాతాళ లోకాలని పిలుస్తూ ఉంటాము. మొదటిది అతోల లోకం. ఇక్కడ అసురులు నివసిస్తూ ఉంటారు. వీరు సూక్ష్మ శరీరులై ఉంటారు. ఇంకా భౌతిక సుఖాలను అనుభవిస్తూ అధిక సంపదను కలిగి ఉంటారు. రెండవది వితల లోకం. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు ఆడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉంటుంది. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నది ప్రవాహంతో స్వర్ణాభరణాలను చేసుకొని ధరిస్తారు. మూడవది సుతల లోకం. సప్త చిరంజీవుల్లో ఒకడైన మహాపురుషుడు బలిచక్రవర్తి ఇక్కడే ఉంటాడు. ఆయన సర్వదా విష్ణు ధ్యాన పరాయణుడై శ్రీ మహావిష్ణు ద్వార పాలకుడై కాపలా కాస్తూ ఉంటాడు. నాలుగవది తలాతల లోకం. ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసురులు, దానవ శిల్పైన మయుడు, మాయ విద్యలో నేర్పులైన అసురులు, రాక్షసులు నివసిస్తూ ఉంటారు. ఐదవది మహాతల లోకం. ఇక్కడ కద్రువ, వినిత పుత్రులైన సర్పాలు, 1000 తలలతో కూడిన మహాబలవంతమైన సర్పాలు తమ పత్నులతో కలిసి అక్కడ నివసిస్తూ ఉంటారు. ఆరవది రసాతల లోకం. ఇక్కడ అసుర రాక్షసులు, కాలకేయులు, అనేక రాక్షసులు నివసిస్తూ ఉంటారు. ఏడవది పాతాళ లోకం. ఇక్కడ నాగలోకానికే అధిపతి అయిన వాసుకి మొదలైన సర్పములు నివసిస్తూ ఉంటాయి. ఇంకా కామరూపదారులై సుఖ సంతోషాలతో ఉంటారు. మహాప్రళయ కాలంలో ఈ 14 భువనాలు పరబ్రహ్మంలో కలిసిపోతాయి.